నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ శాంతికి వేదికగా మారుతుంది అబుదాబి. రష్యా ఉక్రెయిన్ మధ్య 4 ఏళ్లుగా సాగుతున్న రక్తపాతానికి చరమగీతం పాడేందుకు యుఏఈ రంగంలోకి దిగింది. అమెరికా, రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధులు ఒకే టేబుల్ మీద కూర్చొని చర్చలు జరపడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక సంచలనం. ఒకప్పుడు కేవలం చమురు దేశంగా ఉన్న యుఏఈ ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగింది? గల్ఫ్ పవర్ పాలిటిక్స్ లో వచ్చిన ఆ మార్పేంటి? మన స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. అబుదాబి వేదికగా ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత మొదటిసారి అమెరికా, రష్యా, ఉక్రెయిన్ దేశాల ఉన్నతాధికారులు నేరుగా ఒకే చోట కలుసుకుంటున్నారు. ఈ మెగా శాంతి చర్చలకు యుఏఈ ఆతిథ్యం ఇస్తుండడం విశేషం. కేవలం ఖైదీలు మార్పిడికి మాత్రమే పరిమితం కాకుండా ఇప్పుడు ఏకంగా యుద్ధాన్ని ఆపేసే స్థాయికి యుఏఈ తన దౌత్య నీతిని పెంచుకుంది. డొనాల్డ్ ట్రంప్ దూత స్టీవ్ విట్కోఫ్ ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపి అక్కడి నుంచి నేరుగా అబుదాబి చేరుకున్నారు. ఈ త్రైపాక్షిక చర్చలో ప్రధానంగా ఎనర్జీ ట్రూస్, శక్తి ఒప్పందంపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. అంటే ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలపై రష్యా దాడులు ఆపాలి, బదులుగా రష్యా చమురు బావులపై ఉక్రెయిన్ దాడులు నిలిపివేయాలి. ఈ ప్రతిపాదన కుదిరితే యుద్ధం ముగింపు దిశగా ఇది మొదటి అడుగు అవుతుంది. యుఏఈ కేవలం ఒక మధ్యవర్తిగానే కాదు, ఒక గ్లోబల్ పవర్ బ్రోకర్ గా ఎదుగుతుంది. ఒకప్పుడు అమెరికా వంటి అగ్రరాజ్యాల మీద ఆధారపడిన గల్ఫ్ దేశాలు ఇప్పుడు సొంతంగా అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించే స్థాయికి చేరాయి. ఈ పరిణామం గల్ఫ్ ప్రాంతంలో ఒక భారీ అధికార మార్పిడిని సూచిస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ చర్చలపై సానుకూలంగా స్పందిస్తూనే ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రష్యా మాత్రం డొనాల్డ్ ట్రంప్, పుతిన్ గతంలో కుదుర్చుకున్న ఫార్ములా ప్రకారమే ముందుకు వెళ్లాలని పట్టుబడుతుంది. ఉత్కంఠభరిత చర్చల్లో యుఏఈ ఎవరిని ఒప్పించగలదు? ట్రంప్ అనుకుంటున్నట్లుగా యుద్ధానికి ఎండ్ కార్డ్ పడుతుందా? రష్యా, అమెరికా, ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న ఈ చిక్కుముడిని అబుదాబి తన దౌత్యంతో ఎలా విప్పుతుంది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఆసక్తికర చర్చ.